ఎన్సీఈఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ బుక్స్ ఎప్పటికప్పుడు సిలబస్ రివ్యూ చేస్తూ ఉంటారు, అప్డేట్ చేస్తూ ఉంటారు, రేషనలైజ్ చేస్తూ ఉంటారు అనమాట. అయితే రీసెంట్గా ఎన్సీఈఆర్టీలో ఒక అంశం 8th క్లాస్ ఎన్సీఈఆర్టీలో కరప్షన్ ఇన్ జ్యుడిషియరీ అనే అంశాన్ని ప్రవేశపెట్టడం పట్ల ఇండియన్ జ్యుడిషియరీ ఆందోళన వ్యక్తం చేసింది. మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గారు ఇన్స్టిట్యూషన్ డిఫేమ్ చేయొద్దు, ఇన్స్టిట్యూషనల్ వాల్యూస్ తగ్గించొద్దు, పిల్లల్లో ఏం చెప్పాలనుకుంటున్నారు, ఈ కేసుని నేను సుమోటోగా టేకప్ చేస్తాను, అసలు కరప్షన్ ఇన్ జ్యుడిషియరీ ఇప్పటి వరకు కూడా లాస్ట్ ఇయర్ వరకు కూడా హైరార్కీ ఎలాంటి కోర్ట్స్ ఉంటాయి అవన్నీ ఉన్నాయి. కొత్తగా కరప్షన్ ఇన్ జ్యుడిషియరీ అంటే పిల్లల మైండ్లో ఏమి ఎక్కించాలనుకుంటున్నారు అనే దాని మీద ఆయన స్పష్టంగా మాట్లాడారనమాట. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ గారు కూడా ఈ అంశాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 8th క్లాస్ ఎన్సీఈఆర్టీ బుక్లో జ్యుడిషియరీలో ఉన్న కరప్షన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నారు, అసలు నిజంగా అంత కరప్షన్ ఉందా, దానికి సంబంధించి అసలు వీళ్ళు పిల్లలకి ఎలాంటి లెసన్స్ చెప్పాలనుకుంటున్నారు, అంటే ఇన్స్టిట్యూషన్స్ సంబంధించిన వాల్యూస్కి సంబంధించి అంటే ఒక ఇన్స్టిట్యూషన్ని తగ్గించే విధంగా దాని విలువలు తగ్గించే విధంగా ఎన్సీఈఆర్టీ బుక్స్ ఏ విధంగా రాస్తున్నారని చెప్పి దాని మీద సుప్రీంకోర్టులో చర్చకు వచ్చిందనమాట. మనకు తెలుసు ఎన్సీఈఆర్టీ బుక్స్ అంటే సిబిఎస్ఈ పిల్లలందరూ చదువుతారు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు. ఈ బుక్స్ చాలా స్టాండర్డ్ బుక్స్ అనమాట. దీనికి సంబంధించి సివిల్ సర్వీసెస్ కోచింగ్లో కూడా ఫస్ట్ ఈ బుక్సే బోధిస్తారు. ఈ బుక్స్లో ఉన్న అంశాలు పిల్లల్ని చదవమని చెప్తారనమాట. చాలా వరకు క్వశ్చన్స్ కూడా ఎన్సీఈఆర్టీ బుక్స్ బేస్ చేసుకునే వస్తాయి. అయితే ఎన్సీఈఆర్టీ బుక్స్కి ఒక స్టాండర్డ్ ఉంటుంది అనమాట. దానిలో చాలా రీసెర్చ్ చేసి కానీ ఆ పుస్తకాలు తయారు చేయరు. దీనికి సంబంధించి చిన్న పిల్లల మైండ్స్ అనేవి అవి యంగ్ బడ్డింగ్ మైండ్స్ అనమాట. వాళ్ళు ఎటువంటి విలువలు మనం చెప్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఎన్సీఈఆర్టీ బుక్స్ ద్వారా ప్రతి ఎన్సీఈఆర్టీ బుక్ సంబంధించి ఆ బుక్ వెనకాల ఒక చాప్టర్ కూడా ఉంటుంది. పిల్లలు అది చదివి ఆ చాప్టర్ చదివి దానిలో క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి అనమాట. అలాంటప్పుడు వాళ్ళకి ఏం చెప్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఇప్పుడు చర్చ జరుగుతుంది అనమాట. ఇదే 8వ తరగతి ఎన్సీఈఆర్టీ పుస్తకంలో జ్యుడిషియరీలో ఎన్ని కేసెస్ పెండింగ్లో ఉన్నాయి, అంతేకాదు జడ్జెస్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి, వాళ్ళు పర్సనల్ కండక్ట్, ప్రొఫెషనల్ కండక్ట్ గురించి, దీంతో పాటు ఎథికల్ గైడ్లైన్స్ గురించి అండ్ ఈవెన్ సిపి గ్రామ్స్ సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ రిడ్రెసల్ మెకానిజం గురించి వీటన్నిటి గురించి మాట్లాడింది అనమాట. అంటే చిన్న పిల్లలకి మైండ్లో ఇంత అంటే ఒక ఇన్స్టిట్యూషన్ గురించి ఇలా నెగిటివ్ మైండెడ్గా ఎందుకు ఎక్కిస్తున్నారనే దృక్పథంతో సుప్రీంకోర్టు మాట్లాడింది ఈ కేసులో. దీనికి సంబంధించి ఇంకా వివరాలు రావాల్సి ఉంది. ప్రజాస్వామ్యంలో వ్యవస్థలకి వ్యక్తులకి అంటే సిటిజన్స్కి మధ్య ఒక నమ్మకం ఉంటుంది, ఒక ట్రస్ట్ ఉంటుంది. దాన్నే ఫిడ్యూషియరీ రిలేషన్షిప్ అంటారనమాట. చిన్నపిల్లల మైండ్లో ఒక ఇన్స్టిట్యూషన్ పట్ల ప్రతి ఇన్స్టిట్యూషన్లో ఎక్కడో అక్కడ కొన్ని ఫ్లాస్ దొరుకుతాయి. చిన్నపిల్లల మైండ్స్లో ఓన్లీ ఫ్లాస్ ఎక్కువగా ఎక్కిస్తే కనుక వాళ్ళు భవిష్యత్తులో ఆ ఇన్స్టిట్యూషన్ ఎలా ట్రస్ట్ చేస్తారు, డెమోక్రసీని ఎలా నమ్ముతారు, ఇలాంటివన్నీ ఆలోచించకుండా ఇలాంటి పుస్తకాలు అంటే ఇలాంటి చాప్టర్స్ ఎలా ఇంట్రడ్యూస్ చేస్తారని చెప్పి కూడా జ్యుడిషియరీ ఇప్పుడు అంటోంది.